మురుగన్ సంబంధించి ఒక 6 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు కూడా మనందరినీ కూడా వెళ్ళి పూజలు చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఆ దేవుడు అదుకుంటాను అనే నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం మీద ఈరోజు సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక టైంలో కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించి సీఎంలంతా వాళ్ళే. ఇది హిందుత్వం సంబంధించి కాదు, క్రిస్టియన్ సంబంధించి మొత్తం 4 రాష్ట్రాలు సౌత్ ఇండియా మొత్తము ఒక ప్రమాదంలో పడిపోయింది. హిందుత్వం దారి కనపడకపోయే పరిస్థితి చేసింది. మీరు గమనించండి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో స్టాలిన్, వీళ్ళందరూ నాస్తికులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ నాస్తికులు, దైవభక్తి లేని వాళ్ళు. ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు వీళ్ళందరినీ పక్కకు దోసి మోడీ గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు హిందుత్వానికి ఒక ఉనికి వస్తుంది. హిందుత్వం అంతా ఈరోజు ఏకతాటి మీద నిలబడే. ఎందుకంటే ఆలయాల ధ్వంసాలు, హిందుత్వం గురించి మాట్లాడితే పట్టించుకునేవాడే లేరు. ఈరోజు మేమందరూ హిందువులుగా గర్వపడుతున్నాం. ఒక మోడీ గారు వచ్చినాక మాకు కేదార్నాథ్ కానీ, మానస సరోవరం కానీ, కాశీ కానీ, అయోధ్య కానీ ఎన్ని రకాల అంటే మా హిందుత్వం నిలబడింది. ఈరోజు మేము పక్కా మతాల గురించి మేము మాట్లాడడం లేదు. మా మతం జోలికి వస్తే, మా మతంని కించపరిస్తే మేము మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ కానీ మేము ఎక్కడ ఏ తప్పు చేయట్లేదు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకి తమిళనాడులో ఉండారు, కర్ణాటకలో ఉండారు, ఆయన అభిమానులు అన్ని చోట్ల ఉండారు. వాళ్ళ అభిమానుల కోసం ఆయన ఎక్కడైనా రావచ్చు. ఇదేం పాకిస్తాన్ కాదు, పక్కన రాష్ట్రం పోకూడదు, ఇదేం పాకిస్తాన్ కాదు. ఖచ్చితంగా మేము ప్రతి రాష్ట్రం రాగలుగుతాము. హిందుత్వం కోసం ఎక్కడైనా వస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏదైనా చెప్పచ్చు. మంచి చెప్తున్నాడు ఆయన మంచి చెప్తే తీసుకోవడంలో తప్పు లేదు. సత్యరాజు గారు మళ్ళీ చెప్తున్నాము, మీరు ఇలాంటి అవాజవాలు వాడితే మీరు రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేస్తాము. ముందు మీకు ఏదైనా ఈ టైంలో పేరు వస్తుంటే ఒక సేవల మా సినిమాల వల్ల, తెలుగు రాష్ట్రాల వల్లే మీకు వస్తుంది ఆ పేరు. ఒక బాహుబలిలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఉచిత మంచి స్థానం ఇస్తున్నావు నీకు. నువ్వు ఇలాంటి మాటలు మాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇంకా జీవితంలో అడుగు పెట్టలేవు తెలుగు రాష్ట్రాల్లోకి. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం మంచిగా మలుచుకోమని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.